వాళ్ళను అనగాని వర్గాల జాబితా నుండి తొలగించడం అనేది అన్యాయము. ఇది ఎప్పుడు రాశాడు? ఆర్డర్ రాకముందే రాశాడు. 1950 ఆర్డర్, 50 ఆర్డర్. కానీ ఇది కమ్యూనల్ అవార్డు కంటే ముందు ఆయన డీసెంట్ నోట్ కూడా రాశాడు. దళితులు మతం మార్చుకుంటే వాళ్ళ ఎస్సీ హోదా రద్దు చేస్తామని మాట్లాడడం అనేది అది న్యాయం కాదు, అది మంచిది కాదని చెప్పి ఆయన స్పష్టం చేశాడు. అంతేకాకుండా చాలా సందర్భాల్లో ఆయన మాట్లాడాడు. రాజ్యాంగ సభలో కూడా మాట్లాడాడు. దళితులు ఏ మతం పుచ్చుకున్నా వాళ్ళు దళితులుగానే పరిగణించబడుతున్నారు. దానికి కారణం ఈ దేశ కుల వ్యవస్థ డామినేట్ చేస్తున్నది. ఈ దేశ కుల వ్యవస్థ ముందు మత విశ్వాసాలు కూడా వెనుకబడిపోతున్నాయి. మళ్ళీ చెప్తున్నా, ఈ దేశ కుల వ్యవస్థ ముందు మత విశ్వాసాలు కూడా వెనుకబడిపోతున్నాయి. మత విశ్వాసాల కంటే కుల వ్యవస్థకు ఉండబడే దాని మీదనే ఎక్కువ ప్రాధాన్యత ఉన్నది. కాబట్టి దళితులు ఏ మతం పుచ్చుకున్న వాళ్ళు దళితులుగానే ఉంటారని చెప్పి ఆయన స్పష్టం చేశాడు. అంతేకాకుండా మీ అన్నగా ఒక విషయం గుర్తు చేస్తున్నా నేను. షోలాపూర్ సభలో ఎప్పుడు పెట్టినంటే 1937లో పెట్టిండు. మతం మారడం వల్ల ఆత్మగౌరవం వస్తుందని ఆశించి చివరికి అటు ఆత్మగౌరవం దక్కక ఇటు లౌకికవాద రిజర్వేషన్ కోల్పోయి దళిత క్రైస్తవులు 2 పడవల మీద ప్రయాణం చేస్తున్నారని ఆయన అభివర్ణించారు. ఇటు హక్కులు పోయినాయి, ఇటు గౌరవం పోయింది. హక్కులు పోయినాయి, అటు గౌరవం పోయింది. దళిత క్రైస్తవులు అయినంత మాత్రాన ఉన్నత వర్గాల క్రైస్తవులో పెట్టే సమాధుల కాడ వీళ్ళని పెడతారా? గౌరవం లేదు, అందులో మారిందని చెప్పి హక్కులు పోయినాయి. రెండిటికి చెడిపోయిండ్రు అని చెప్పి, రెండిటికి నష్టపోయిందని చెప్పి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మాట్లాడిండు. ఇప్పుడు మీ అన్నగా చెప్తున్నా, మీకు లేటెస్ట్ ఉదాహరణ చెప్తున్నా. 100 ఏళ్ల క్రితం క్రైస్తవ వ్యవస్థ మీద 100 ఏళ్ల క్రితం ఉన్నత వర్గాల ప్రభావం ఉన్నది. వాళ్ళు ప్రచారకులు, వీళ్ళు భక్తులు, అంతే. వాళ్ళు ప్రచారకులు, వీళ్ళు భక్తులు. ఇప్పటికీ 100 ఏళ్ల తర్వాత చరిత్ర చెప్తున్నా నేను పేర్లు.